ఈరోజు మన కిచెన్లో వినాయకుడు మండపంలో ఎక్కువగా పంచిపెట్టే 2 శనగల ప్రసాదాన్ని చూపించబోతున్నాను. వినాయకుడు పెడితే చాలండి ఈ శనగల ప్రసాదం అనేది ఎక్కువగా పంచిపెడుతూ ఉంటారు. సో దాన్ని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. దీనికోసం నేను శనగలని ముందే నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టిన శనగలు చూడండి, ఇలా మనం నైటే నానబెట్టుకుని తీసుకుంటే మనకి తొందరగా ప్రసాదానికి రెడీ చేసుకోవచ్చు పొద్దున్నైతే. అందుకోసం నేనైతే నైటే నానబెట్టి తీసుకున్నాను. ఇలా బాగా నానిపోయిన ఈ శనగల్ని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక కుక్కర్లోకి యాడ్ చేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ని పెట్టి మూత పెట్టి 2-3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇలా మూత తీసి చూస్తే చూడండి, మనం ఒక గింజ తీసి చూసినాం అనుకో ఇలా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇలా ఉడికిన శనగల్ని దీంట్లో ఉన్న వేడి వాటర్ని అంతా సపరేట్ చేసి తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న శనగల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసి, మనం పోపు అనేది ఎక్కువ ఉంటే బాగోదు, ఎందుకంటే మనం ప్రసాదానికి వాడుతున్నాం కదా. సో 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి దీంట్లో 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ప్రసాదంలో పచ్చిమిర్చి అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. సో మనం ఉడకపెట్టి పెట్టుకున్న శనగల్ని దీంట్లో యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ పాటు దీన్ని ఫ్రై చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నేను పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. ఈ తురుము వేయడం వలన ఈ ప్రసాదానికి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ అవుట్ చేసుకోవడమే. సో మనకి ఒక శనగల ప్రసాదం రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ తెల్ల శనగలతో చేస్తున్నానండి. ఇవి కూడా నేను నానబెట్టి తీసుకున్నాను. ఇలా నైట్ నానబెట్టి తీసుకొని దీన్ని ఫ్రెష్గా వాష్ చేసి నానబెట్టుకున్నాను. సో ఇలా నానబెట్టుకున్న ఈ శనగలని మళ్ళీ కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసి వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసేసి దీన్ని కూడా 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉడుకుతుంది ఇది కూడా. సో ఇలా ఉడికిన దీంట్లో ఉన్న వాటర్ని కూడా సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని మెత్తగా ఉడికిన శనగల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి దీంట్లో 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం ఇంగువని 1/2 టీ స్పూన్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని దీంట్లో యాడ్ చేసేసి అంతా కలుపుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక సో స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా 2 శనగల ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి మనకు వినాయకుడు మండపంలో చాలా ఎక్కువగా పంచిపెడుతూ ఉంటారు. చాలా ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.